సో ఇది మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి. ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ కనుక చూస్తే ఇది కూడా క్లయింట్ కి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో మాస్టర్ బెడ్రూమ్ లో వార్డ్రోబ్ అనేది ఇవ్వట్లేదు. సో ఇక్కడ చూస్తున్నాం కదా, ఎక్కడ కూడా మనం ఆల్ కలర్స్ అనేది మనము ఏ సైడ్ లో యూజ్ చేయము. కలర్ కాంబినేషన్స్ తో పాటు హ్యాండిల్స్, ఈ హ్యాండిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. చాలా మంది అంటే సింగిల్ కలర్ లేకపోతే డ్యూయల్ ప్యాటర్న్ లేకపోతే ట్రైబల్ అంటే మీకు ట్రిపుల్ ప్యాటర్న్ అట్లా తీసుకుంటా ఉంటారు. ప్యాటర్న్స్ తో పాటు హ్యాండిల్స్ కలర్ కాంబినేషన్ ఎలా మ్యాచ్ చేయాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూస్తున్నారు కదా, కింద ఒక మీడియం డార్క్ అండ్ పైన చూస్తే మీకు ఒక లైట్ కాంబినేషన్. ఇందులోనే మనకి లైట్ కాంబినేషన్ క్రీమ్ అండ్ డార్క్ క్రీమ్ చాక్లెట్ ఫ్లేవర్ తో క్రీమ్ మనం మ్యాచ్ చేసాం. సో ఇలా ఇవ్వడం వల్ల ఏమవుతుంది, సో ఈ రూమ్ మనకు స్పేషియస్ గా అనిపిస్తుంది మనకి. సో దాని వల్ల మనకి ఆటోమేటిక్ గా వార్డ్రోబ్ తోటి హైలైట్ రియాక్షన్స్ ఉంటుంది. సో ఇందులో మనం చూస్తే కంప్లీట్ గా చూస్తున్నాడు కదా, హ్యాంగర్ ఇవ్వడం జరిగింది. ఈ ఎంటైర్ సెక్షన్ లోపల ఇంటర్నల్ బాక్స్ అంతా కూడా WPC అనేది యూజ్ చేస్తాం. సో షిప్స్ అండ్ డోర్స్ అనేసి ప్లైవుడ్ యూజ్ చేస్తాం. ఎందుకు అని అంటే ఇది మన వీడియో బిల్డింగ్ లో చెప్పాను కదా, 6 years ఓల్డ్ ఫ్లాట్ అండ్ ఇప్పుడు ఇది బ్యాక్ సైడ్ ఉన్న వాల్ ఏదైతే ఉందో డైరెక్ట్ వర్షానికి అనేది తడవడం జరుగుతుంది. సో దాని వల్ల మనకి రిస్క్ తీసుకోకూడదు కాబట్టి WPC అనేది యూజ్ చేస్తున్నాం. ఇలా మనం ప్రతి ఎక్కడైతే వాటర్ రిక్వైర్మెంట్ ఉంటుందో అక్కడ మనం WPC అనేది సైట్ లో యూజ్ చేస్తాము. షటర్, ప్లైవుడ్ ఆల్టర్నేట్ గా యూజ్ చేస్తాము. సో ఇలా మనము వార్డ్రోబ్ ని ఒక కలర్ కాంబినేషన్ ఒక్కటే కాకుండా దాంతో పాటు హ్యాండిల్స్ ఫైనల్ చూస్తున్నారు అంటే ఇక్కడ ఆల్రెడీ మనకు లాంగ్ హ్యాండిల్స్ టైప్ వచ్చాయి ఫుల్ హ్యాండిల్స్, కానీ పైన అంత హ్యాండిల్స్ సేమ్ కాంబినేషన్ కాకుండా కాంట్రాస్ట్ మోడల్ కలర్ సేమ్ కలర్ బ్లాక్ కలర్ తోటి మనము అలర్ట్ కాంబినేట్ చేసాం. సో సేమ్ జనరల్ గా వార్డ్రోబ్ మెయిల్ ఫీమేల్ ఉంటుంది. ఇది మెయిల్ మీరు అబ్జర్వ్ చేస్తే మెయిల్ హ్యాండ్ పోర్ట్స్ కానీ మనకి వార్డ్రోబ్ లో అలాంటి రిక్వైర్మెంట్ ఉంటుంది, రెగ్యులర్ డ్రా ఉంటుంది. సేమ్ టైం ఇది మెయిల్ కాబట్టి సో దీని పర్పస్ గా యూజ్ చేసాము. ఇది ఫీమేల్. మీరు అబ్జర్వ్ చేస్తే దానికి మనకి మేల్ కి ఫీమేల్ కి ఏంటి డిఫరెన్స్ అనేది, ఫీమేల్ అంటే మనకి ఇంత హైట్ అంటే మేల్ కి ఏదైతే యూసేజ్ ఉంటుందో అంటే మనకి షర్ట్స్ హ్యాంగింగ్ కానీ బ్లేజర్స్ హ్యాంగింగ్ కానీ ఆ హైట్ ఉంటుందో ఫీమేల్ వచ్చేసరికి అంత హైట్ రిక్వైర్మెంట్ ఉండదు. అండ్ మనకి ఈజీ యాక్సెస్ ఉండాలి. ఎందుకు మన కంఫర్ట్ ని బట్టి మనము ఈ హైట్ కి మనం డిజైన్ చేయడం జరిగింది. పైన మన శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ ఫోల్డ్ చేసుకుని స్టోరేజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇలా ప్రతిదీ మనం చెప్తున్నాం కదా, కాన్సెప్ట్ ఓరియంటెడ్ డిజైన్ అనేది 800 స్పెషల్. ఈ వర్క్ లో కూడా సేమ్ మేల్ ఫీమేల్ కాన్సెప్ట్ కలర్ కాంబినేషన్స్ చూస్తున్నాం కదా, డీసెంట్ కలర్ కాంబినేషన్స్. ఇక్కడ ఒక చిన్న సిట్అవుట్ లాగా చేసాము చూడండి. ఇక్కడ విండో తీసి చిన్న సిట్అవుట్ చేసాము. బెడ్రూమ్ చిన్నగా వచ్చింది కాబట్టి ఇక సిట్అవుట్ లాగా కూర్చోవచ్చు. మీరు వర్క్ ల్యాప్టాప్ చిన్న వర్క్ కూడా చేసేసుకోవచ్చు. సేమ్ అలాగే బెడ్రూమ్ లో ప్రాపర్ గా డిజైన్ చేసాము.